ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఎయిర్టెల్, జియో అదేవిధంగా బిఎస్ఎన్ఎల్, విఐ వాడుతున్న వారందరికీ జూన్ 1 నుంచి అమలు కొత్త రూల్స్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటని కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. భారతదేశంలో మొబైల్ వాడకం ఇకపైన మరింత ఖరీదు కానుంది. తాజా నివేదికల ప్రకారం జూన్ 2026 నుండి మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల ధరలు సుమారు 15% పెరిగే అవకాశాలు అయితే ఉందన్నమాట. దాదాపుగా 2 ఏళ్ల విరామం తర్వాత టెలికాం కంపెనీలు నిర్ణయం తీసుకుంటున్నాయి అన్నమాట. ధరలు ఎందుకు పెరుగుతున్నాయి ఏంటంటే, పెట్టుబడి సంస్థ జెఫరీస్ ఒక నివేదిక ప్రకారం ధరలు పెంపుదలకు కారణమని చెప్తున్నారు. 5G మౌలిక సదుపాయాలు అంటే కంపెనీ 5G నెట్వర్క్లు అడాప్ట్ చేసుకోవడం కోసం భారీగా పెట్టుబడుల లాభాలను ఆర్జిస్తున్న అవసరం అయితే ఉంది. కాబట్టి ARPU పెంపు ప్రతి వినియోగదారుడి నుండి వచ్చే సగటు ఆదాయాన్ని పెంచుకోవడం ద్వారా కంపెనీల ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవడం, డేటా వినియోగం, ప్రజల ఇంటర్నెట్ని ఎక్కువసేపు వాడడం మరియు పోస్ట్ పెయిడ్ ప్లాన్లను వైపు మొగ్గు చూపడం కూడా ధరల పెంపునకు కారణమవుతుంది. ఏ కంపెనీపై ఎంత ప్రభావం అంటే, రిలయన్స్ జియో అనేది తన మొబైల్ ధరలను 10 నుండి 20% వరకు పెంచే అవకాశాలు అయితే ఉంది. తద్వారా ఇన్వెస్టర్లకు మెరుగైన సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారతీయ ఎయిర్టెల్, జియోతో పాటు ఎయిర్టెల్ కూడా తన ధరలు అయితే సవరించింది. అదేవిధంగా వడాఫోన్, విఐ అంటాం కదా, ఈ కంపెనీ పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. అప్పుల ఊబిలో ఉన్నటువంటి విఐ ప్రభుత్వం బకాయిలు చెల్లించడానికి, నెట్వర్క్లను మెరుగుపరచడానికి 2027-2030 మధ్య కాలంలో ధరను ఏకంగా 40% అంటే పెంచాల్సి రావాల్సి ఉంటుందని విశ్లేషణలు అయితే చేస్తున్నారు. సో 5G కోసం భారీగా ఖర్చులు దాదాపు పూర్తయ్యని చెప్పేసి